నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తూ ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత వేగంగా కీలకమైన 27వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సవరణల ద్వారా పాకిస్తాన్ సైన్యం అధికారం పరాకాష్ఠకు చేరింది. సుప్రీంకోర్టు అధికారాలు దెబ్బతినడం, ఆర్మీ చీఫ్ ను సర్వ సైన్య అధ్యక్షుడిగా మార్చడం వంటి నిర్ణయాలపై ప్రపంచ దేశాల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. పాకిస్తాన్ రాజ్యాంగంలో తీసుకొచ్చిన ఈ 27వ సవరణ ఆ దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ సవరణలను చట్టపరమైన సమాజంతో లేదా ప్రజలతో ఎలాంటి చర్చలు లేకుండా అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జరార్దీ సంతకంతో త్వరితగతిన ఆమోదించారు. దీని కేంద్ర బిందువు సైన్యమే. ఈ సవరణల ప్రకారం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ దేశంలోని సైన్యం, నావికా దళం, వైమానిక దళానికి ఏకైక సర్వ సైన్య అధ్యక్షుడిగా మారారు. ఇంతకు ముందు ఈ అధికారం అధ్యక్షుడు కేబినెట్ పరిధిలో ఉండేది. అంటే పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు ప్రజాస్వామ్య సంస్థల కంటే మరింత శక్తివంతంగా మారిందనే బహిరంగ రహస్యం. మరోవైపు న్యాయ వ్యవస్థపై నా భారీ కోత పడింది. సుప్రీంకోర్టు అధికారులకు కోత పెడుతూ ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టును తీసుకొచ్చారు. ఇకపై రాజ్యాంగ కేసులన్నీ ఈ కొత్త కోర్టు విచారిస్తుంది. సుప్రీంకోర్టు కేవలం సివిల్, క్రిమినల్ కేసులకు మాత్రమే పరిమితం కానుంది. ఈ మార్పులు న్యాయ స్వతంత్రతను దెబ్బతీస్తాయని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ వోల్కర్ టర్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తొందరపడి చేసిన ఈ సవరణలు న్యాయ స్వతంత్రతను, చట్టపాలనపై గౌరవాన్ని తగ్గిస్తాయని, పాకిస్తాన్ ప్రజాస్వామ్యానికి తీవ్ర పరిణామాలు కలిగిస్తాయని ఆయన హెచ్చరించారు. ఈ కొత్త చట్టం ఫీల్డ్ మార్షల్ వంటి సైనిక ఉన్నతాధికారులకు జీవితాంతం క్రిమినల్ చర్యలు, అరెస్టుల నుండి రోగ నిరోధక శక్తిని కల్పించడం మరింత వివాదాస్పదంగా మారింది. ఈ సవరణలను వ్యతిరేకించిన మానవ హక్కుల మండలి సభ్యురాలు ఫర్వా అస్కర్, జర్నలిస్ట్ అలీసియా సోహెల్ ను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం పాకిస్తాన్ లో పరిస్థితులు ఏ దిశగా వెళ్తున్నాయో స్పష్టం చేస్తుంది.